శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. మనకి చతుర్విధ పురుషార్థములు కదండి, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ప్రతి ఒక్కళ్ళు కూడా కామము ఉండాలి, అలాగే అర్థం కోసమే మనం తాపత్రయపడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. కాకపోతే ధర్మబద్ధంగా వ్యవహరించినప్పుడు మనకి మోక్షం కలుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఆ మోక్ష ప్రాప్తి కోసమే ప్రాకులాడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. మరి మోక్షం అంటే ఎట్లా వస్తుంది, అసలు మోక్షం అంటే ఏమిటి అంటే మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మనకి రామాయణంలో సీతారామచంద్రులు ఇద్దరు కూడా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసినప్పుడు అక్కడికి రావణ చెల్లెలు శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ రామచంద్రుణ్ణి కామించి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే, లేదు లేదు నేను కాదు, అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పేసి లక్ష్మణస్వామిని చూపిస్తాడు. ఆయనేమో మళ్ళీ తిరిగి రామచంద్రుడి దగ్గరికి పంపిస్తాడు. ఇలా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇద్దరు మార్చుకొని పంపిస్తూ ఉంటారు. ఇంకా ఈవిడికి కోపం వచ్చేసి సీతాదేవిని మింగడానికి చూస్తుంది. అప్పుడు రాముని యొక్క ఆజ్ఞతోటి లక్ష్మణస్వామి ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. ఇంత ముక్కు చెవులు కోసినటువంటి ఆ శూర్పణఖ తన అన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంటే, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీనకృష్ణ జినాంబరౌ. అంతటి దుర్మార్గులన్నయ్య అని చెప్తుంది. ఇంత సత్లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు దుర్మార్గులు ఎట్లా అవుతారండి? తరుణవు రూపసంపన్నులు, సుకుమారులు, మహాబల పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు, నారవస్త్రములు ధరించినటువంటి వాళ్ళని వర్ణిస్తూ ఆ సత్లక్షణాల గురించి చెప్తూ ఉంటుంది శూర్పణఖ. అంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసేసరికి తనలో ఉన్నటువంటి ఆ ద్వేషం కాస్త ప్రేమగా మారిపోయింది. మనకి కూడా భగవంతుని పట్ల అట్లాంటి ప్రేమ కలగటమే మోక్షం అంటున్నారు పెద్దలు. అంటే ఆ ప్రేమ ఎవరి మీద కలగాలి, ఎవరి మీద కలిగితే అది మోక్షం అవుతుంది అని అంటే సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని మీద కలగాలి ఆ ప్రేమ. ఇప్పుడు ఒక పెద్ద గంగాళంలో పంచదార పోసామనుకోండి, అది కరిగిపోతుంది కదా, కలిసిపోతుంది కదా. అట్లా విశ్వజనీనమైనటువంటి విశ్వవ్యాపకమైనటువంటి ఆ భగవంతుని మీద మనకి కలిగినటువంటి ప్రేమ విశ్వజనీనం అవుతుంది. సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని మీద కలిగితే మనం ఒకళ్ళ పట్ల విరోధం కానీ, శత్రుత్వం కానీ, వాళ్ళు ఏదో అన్నారని బాధపడటం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు. ఆ సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని మీద కలిగినటువంటి ప్రేమే మోక్షదాయకం. ఎప్పుడైతే మన మనస్సులో ఆ ప్రేమ ఆవిర్భవించిందో అదే మోక్షం. జై శ్రీమన్నారాయణ.